హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలీదు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. మొదటిగా, కఫం ఎలా ఏర్పడుతుంది? ఇది ఏర్పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. కఫం ఒక శ్వాసకోశ వ్యాధి. గొంతుకు సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, జలుబు, క్షయ వంటి వ్యాధులు ఉన్నట్లయితే ఈ కఫం ఏర్పడుతుంది. దీంట్లో ఎక్కువ భాగం చీమిడి అని పిలిచే మ్యూకస్లా ఉంటుంది. లేదా ఊపిరితిత్తుల్లో వ్యాధి వచ్చినట్లయితే అందులో చాలా మేరకు చనిపోయిన లేదా సజీవంగా ఉన్న బ్యాక్టీరియా, తెల్ల రక్త కణాలు ఉంటాయి. తెల్లనివన్నీ పాలు కావన్నట్టే కఫాలన్నీ ఒకే రకమైనవి కావు, ఒకే లక్షణానికి చిహ్నాలు కూడా కావు. కానీ కఫం వస్తే మాత్రం ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లే. అందుకే డాక్టర్లు కఫ పరీక్ష చేసి దానికి గల కారణాన్ని తెలుసుకొని దానికి తగ్గ విధమైన చికిత్స చేస్తారు. కఫం రాకుండా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలని, ఆహార నియమాలని పాటించడం, కాలుష్యానికి దూరంగా ఉండడం చాలా మంచిది. నెంబర్ 2, టీవీ తెరను దగ్గరగా చూడకూడదు, కానీ కంప్యూటర్ తెరను మాత్రం దగ్గరగానే చూస్తారు. ఈ రెండు తెరల్లో తేడాలు ఏమిటి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య వస్తున్న ఎల్ఈడి, ఎల్సిడి మానిటర్ల విషయాన్ని వదిలేస్తే కేవలం సిఆర్టీ మానిటర్ విషయంలోనే ఈ ప్రశ్న తలెత్తుతుంది. టీవీలలో ఉండే ఈ మానిటర్లు వైశాల్యంతో పాటు శక్తి స్థాయి కూడా కంప్యూటర్తో పోలిస్తే చాలా ఎక్కువ. సిఆర్టీ మానిటర్ల వెనుక భాగమంతా ఒక గాజు బల్బులా ఉంటుంది. దానికి వెనక భాగాన ఎలక్ట్రాన్ను విడుదల చేసే ఫిలమెంట్ ఉంటుంది. దానినే కాథోడ్ అని అంటారు. రంగు మానిటర్లలో ఇలాంటివి 3 ఉంటాయి. వీటి దగ్గర విడుదలయ్యే ఎలక్ట్రాన్లు మనకి కనిపించే తెర వెనక భాగం మీద పడుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్లు ఆ భాగంలో పూతపూసిన ఫ్లోరోసెంట్ పదార్థం పడడం వల్ల కాంతి వెలువడుతుంది. ఆ కాంతి వ్యత్యాసాలే తెర యువతలకి దృశ్యాలుగా కనిపిస్తాయి. టీవీ ఎక్కువ మంది చూడడానికి ఉద్దేశించింది కాబట్టి వాటిలో ఎలక్ట్రాన్లు తీవ్ర శక్తితో తెర వెనుక భాగాన్ని ఢీకొంటాయి. అప్పుడు కొంత అల్ట్రావైలెట్ రేస్ విడుదలవుతాయి. అందువల్ల దూరం నుంచి చూడడం మంచిది. కంప్యూటర్లో ఎలక్ట్రాన్లు తక్కువ వేగంతో వస్తాయి కాబట్టి అంతగా ప్రమాదం ఉండదు. నెంబర్ 3, నాగలి గురించి చెప్పండి, దాని చరిత్ర ఏమిటి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో 70% మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ వ్యవసాయం చేయడం 12,000 సంవత్సరాలకు ముందే ప్రారంభమైంది. అప్పుడు బండరాళ్ళు, కొమ్ములు వంటి పరికరాలను నాగలిగా ఉపయోగించి స్వయంగా దున్నేవారు. కాలక్రమంలో నాగలిని జంతువుల ద్వారా ఉపయోగించడం అలవాటయ్యింది. మనుషులు వ్యవసాయం కనిపెట్టి సుమారు 12,000 సంవత్సరాలు అవుతుంది. అయితే మొదట్లో ఏ సమూహం పండించే పంట కుటుంబానికి సరిపోయేది కానీ మిగులు అనేదే ఉండేది కాదు. మొక్కలు ఏపుగా పెరిగేందుకు, మంచి పంటని ఇచ్చేందుకు ఏం చేయాలో మానవుడు క్రమంగా తెలుసుకున్నాడు. గింజలను నాటాలంటే నేలలో ఏదో ఒక సాధనంతో గంతలు తవ్వాలి. ఇందుకే మొదట్లో ఒకవైపు వంపుగా ఉన్న కట్టలను కానీ రాళ్లను కానీ వాడేవారు. వీటితో గంతలు తవ్వడం చేసేవారు. ఆ తరువాత దిశలో జింక కొమ్ములు వంటి వాటిని లేదా వంపుగా ఉన్న చెట్టు కొమ్మలను వాడుతూ ఈ పని చేయడం మొదలుపెట్టారు. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి నాగళ్ళు ఇవే అని చెప్పాలి. ఆ తర్వాత దిశలో ఒక పొడవాటి కలపదుంప కొనను వంపు తిరిగి ఉన్న ఒక భాగంగా మార్చి ఆ నిర్మాణం సహాయంతో పొలాలు దున్నడం మొదలుపెట్టారు. మరి కొంతకాలం తరువాత ఒక పొడవాటి కలపదుంపకు విడిగా మరో భాగాన్ని కలిపి నాగళ్ళని నిర్మించారు. ఇది అంతకు ముందు సాధనాల కన్నా చాలా చక్కగా పనిచేసింది. లోహాలను ఉపయోగించడం మొదలుపెట్టాక నాగలితో దున్నే వైపు ఉన్న భాగాలను లోహపు పట్టీలను అమర్చడం మొదలుపెట్టారు. అలా నాగల సమర్థత మరింత పెరిగింది. మొదట్లో మనుషులే పొలాలను దున్నినప్పటికీ క్రమంగా ఎడ్ల వంటి జంతువులతో దున్నించడం మొదలుపెట్టారు. ఇలా ఎడ్లతో పొలాలను దున్నించడం అనేది క్రీస్తుపూర్వం 3000 నాటికి అమల్లోకి వచ్చింది. అయితే నాగలి వల్ల జంతువులతో పొలాలను దున్నించడం వల్ల గతంలో కన్నా వ్యవసాయం చాలా సులభంగా మారి ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి పొందడానికి వీలైంది. ఆహారం పుష్కలంగా లభించడం, బోలెడంత తీరిక దొరకడం అనే ఈ పరిస్థితి మానవ నాగరికతలో భాషలు, కళలు, సంస్కృతి వంటి అనేక అంశాలకు దారితీసింది. ఈ దిశలోనే ట్రాక్టర్ని కూడా కనిపెట్టడం జరిగింది. నెంబర్ 4, హార్లిక్స్ చరిత్ర ఏమిటి? హార్లిక్స్ ఎలా వచ్చింది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం.
హార్లిక్స్ని కనిపెట్టింది ఇద్దరు అన్నతమ్ములు. వాళ్ళ పేర్లు విలియం హార్లిక్స్ మరియు జేమ్స్ హార్లిక్స్. విలియం పెద్దవాడు, జేమ్స్ చిన్నవాడు. వీళ్ళది ఇంగ్లాండ్. కానీ పని వెతుక్కుంటూ అమెరికా వెళ్ళారు. ఇద్దరు ఆహార పదార్థాల తయారీలో ప్రయోగాలు చేసేవారు. 1873 ప్రాంతంలో విలియం హార్లిక్స్ చంటిపాపల కోసం హార్లిక్స్ను తయారు చేశాడు. అప్పట్లో వాళ్ళు దానికి మాలేడ్ మిల్క్ అని పేరు పెట్టారు. వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకొని తాగితే బాగుంటుంది అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం మరియు హార్లిక్స్ రుచి అందరికీ నచ్చింది. అన్నదమ్ములు వెంటనే చికాగోలో ఫ్యాక్టరీ స్థాపించారు. 1908లో అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకొని హార్లిక్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. పసిపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా హార్లిక్స్ తమ వెంట ఉంచుకొని దానికి ప్రచారం కల్పించడంతో హార్లిక్స్ అమ్మకాలు ఊపందుకున్నాయి. 1960లో హార్లిక్స్ పంజాబ్లో ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా భారత్లో ఉత్పత్తి ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచంలో హార్లిక్స్ అత్యధికంగా అమ్ముడుపోతుంది. అందులోనూ ఇంగ్లాండ్, ఇండియాలో మాత్రం చాలా ఘోరంగా అమ్ముడుపోతుంది. ఆ తర్వాత రోబో పుట్టుక ఏమిటి, దాని గురించి చెబుతారా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. దేవుడు తన సృష్టి ద్వారా మనిషిని పుట్టిస్తే మనిషి తన సృష్టి ద్వారా మరమనిషిని పుట్టించాడు. ఆ మరమనిషినే ఇంగ్లీష్లో రోబో అంటున్నారు. 1948లో ఇంగ్లాండ్కు చెందిన గ్రేవాల్టర్ తొలి ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్ను తయారు చేసిన అంతకు ముందే అనేక మంది ఈ మరమనిషిని ఊహన చేశారు. క్రీస్తు పూర్వం 450 సంవత్సరంలోనే గ్రీకు గణిత శాస్త్రవేత్త అయిన ఆర్కిటెస్ ఒక మరపక్షిని తయారు చేసి ఆవిరి ద్వారా ఎగరవేశాడు. ఆ తర్వాత సాహిత్యంలో, సైన్స్ ఫిక్షన్లో కూడా చాలా రోబో ప్రత్యక్షత ఉంది. మొదట రోబో అనే మాట కెరట్ లేపెక్ అనే చెక్క రచయిత ఉపయోగించాడు. చెక్ భాషలో రోబో అంటే బానిస అని అర్థం. అతడికి ఈ పదాన్ని అందించింది మాత్రం అతడి తమ్ముడే. ఏమైనా 1950ల తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కాలక్రమంలో అమెరికా, జపాన్ దేశస్థుల శాస్త్రజ్ఞుల ద్వారా రోజురోజుకు పరిణితి చెందింది. రోబో తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్స్ కూడా పుట్టింది. మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు, లేదంటే మనిషితో అవసరం లేని పనులకు రోబోలను ఉపయోగిస్తున్నారు. కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు కూడా వచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పనికి మనుషులను పెట్టుకోవడం కంటే ఒక రోబోని కొనుక్కోవడం సులభం కనుక ఇంటి పనులు చేయడానికి డొమెస్టిక్ రోబోల అవసరం ఏర్పడి ప్రస్తుతం వాటి గిరాకీ ఎక్కువగా ఉంది. కానీ రోబోల వల్ల జరుగుతున్న ఉపయోగకరమైన పనుల్లో అవి ఆపరేషన్లో సహాయపడడం ఒకటి. డాక్టర్లకు సహాయంగా సూక్ష్మ భాగాల సర్జరీ కోసం అతి చిన్నని రోబోలు తయారయ్యాయి. వీటినే టీనీ రోబోట్స్ అంటున్నారు. ఆపరేషన్ల సమయంలో మనిషి ద్వారా రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కానీ టీనీ రోబోట్స్ ద్వారా ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోయి ఆపరేషన్ అనంతరం రోగి త్వరగా కోలుకుంటాడు. ప్రస్తుతం తాకడం ద్వారా అది ఏ వస్తువో గ్రహించే స్పైడర్ను తయారు చేసి వాటిని రోబోల చేతికి అమరుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సఫలం అయితే రోబోలకు స్పర్శ జ్ఞానం వచ్చేస్తుంది. ఇవి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాయి. ఈ విశ్వంలో సముద్ర గర్భంలో ఇంకా ప్రమాదకరమైన అనేక చోట్ల మనిషికి బదులు రోబో ఎంతో సహాయంగా పనిచేస్తున్న రోబోల వల్ల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది. కొంతకాలానికి రోబోలే మనిషి మీద పూర్తి ఆధిపత్యం సాధించవచ్చు. లేదంటే కొన్ని సైన్స్ ఫిక్షన్లో జరిగినట్లు మనిషి అదుపు తప్పిన రోబోలు సర్వనాశనానికి కారణమవుతాయి. సైన్స్ వల్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రోబోల వల్ల మంచి జరగాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో. మీకు ఏ ఆన్సర్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.